వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా దేవుని మాటలు అందించిన దేవదాసులకి హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ చెప్పరా. ఓకే, ఈరోజు ఉదయం చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఇది శిక్షగా ఉందా? లోకపరంగా ఈరోజు ఎవరికి సెలవు ఇవ్వరు. బద్ధకస్తుడు కూడా ఈరోజు పనికి వెళ్తాడు. ఆడికి నమ్మకం ఏంటో తెలుసా? ఈరోజు వెళ్తే సంవత్సరం అంతా వెళ్తానని. సరేనా? అది నేను వాళ్ళు పాటించిన కంటే మనం పాటిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు కావాలంటే 10 దాకానండి, ఇబ్బంది ఏం లేదు. సరేనా? తర్వాత జీవితాంతం తినొచ్చు. ఇలాంటి చెప్పి మమ్మల్ని అంత మోసం చేస్తుంటావు కాదు, మమ్మల్ని కూర్చోబెట్టడానికి నువ్వు ఎన్నన్నా చెప్తావు అని అనుకుంటున్నారా? సరే, ఓకే, సరే, కొద్ది నిమిషాలు ఎక్కువే మాట్లాడను. తర్వాత మనము బల్ల తీసుకుందాం. బల్ల తీసుకున్న తర్వాత వాగ్దానాలు, క్యాలెండర్ ఇస్తాను. ఆ తర్వాత లాస్ట్లో అన్నీ ఒక 15-20 నిమిషాలు వీడియో వేస్తారు. వీడియో టైంకి మీరు యాక్టివ్ అయిపోతారు. సరేనా? ఇది మొత్తం 7:30లోపు అయిపోతుంది. నూతన సంవత్సరం నూతనంగా వాగ్దానం ఇస్తున్నా. సరేనా? కాబట్టి ఓకే, సమయాన్ని వృధా చేయను. అందరము కూడా హబక్కూకు గ్రంథం, ఎక్కువ తగ్గించాను చాలు. హబక్కూకు గ్రంథం మీకు ఒక 3 వచనాలు చదివి వినిపిస్తా. ఆ 3 కూడా మీకు మంచి కంఠత వాక్యాలు అన్నమాట. 2వ అధ్యాయము 4వ వచనము 2వ మాట. హబక్కూకు గ్రంథం పేజీ నంబర్ 771, 2వ అధ్యాయము 4వ వచనము 2వ మాట. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ మాట క్రైస్తవులందరికీ కూడా నోటెడేనా కాదా? మీ అందరికి కంఠ వాక్యమే కాదా? నీతిమంతుడు దేని వల్ల బ్రతుకుతాడంట? అది ఒకటి. 2వ మాట 3వ అధ్యాయము 2వ వచనము 2వ మాట. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. ఇది 2వ మాట. 3వ మాట 17వ వచనము 3వ అధ్యాయము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇవన్నీ కూడా మీకు నోటెడేనా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం పెంచన్న, అరవన్లో ఎక్కువ స్లోగన్ మాట్లాడతా. హల్లెలూయా. సరే, ఈ 3 మాటలను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ అందరికీ 3 నోటెడేనా కాదా? అమ్మో, ఎంతమందికి నోటెడేవి? నీతిమంతుడు దేని వల్ల బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఓకేనా? తర్వాత మాట, సంవత్సరములు జరిగిపోతున్నాయి అయ్యా, ఒక్క నూతన కార్యాన్ని మా జీవితంలో చేయండి అయ్యా అని అడుగుతూ ఉంటాం. 3వ మాట ఎంత నోటెడ్ మాట ఇది, అవునా కదా? మాకు తినడానికి ఉన్నా లేకపోయినా పర్లేదు, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా పర్లేదు, ఉండడానికి ఉండా లేకపోయినా పర్లేదు. ఈ మాటలు కొత్త నిబంధనలో అలా మాట్లాడుతున్నాను. కానీ పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయి? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను. ఈ 3 మాటలని మీరు ఆలోచించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ 3 మాటల అర్థాలు ఏమని మీరు చెప్పగలరా?
ఇవేవి లేకుండా దేవుల్లోనే ఆనందం ఉంది. ఇంకా ఆయన ఈ ఆనందం అనే మాట చెప్పడానికి ముందు చాలా వేషాలు వేశారు హబక్కూకు గారు. ఎన్ని వేశారు? చాలా వేషాలు వేశారనమాట. ప్రవక్తని తప్పుగా మాట్లాడట్లేదు, మీకు అర్థమని చెప్తున్నాను, ఓకేనా? ఈ కంక్లూజన్ ఏమున్నా లేకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలనే కంక్లూజను ఆయనకి అమ్మటే రాలేదనమాట. ముందు చాలా వాయి తీస్తే దేవుడు లాస్ట్లో వచ్చిందనమాట. అర్థమవుతుందా? సరే, ఈ నూతన సంవత్సరము నూతనంగా మీకు మేలుకరమే చెప్తాను, మిమ్మల్ని ఏమి కష్టతరమే చెప్పను. అయితే చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆలోచించడానికి ట్రై చేద్దాం, సమయం తక్కువ ఉంది కాబట్టి. అసలు ఈ హబక్కూకు గ్రంథాన్ని మనం ఆలోచించినప్పుడు హబక్కూకు అనే వ్యక్తి ఒక ప్రవక్త. అయితే ఈ ప్రవక్త ఎవరికి మాటలు రాస్తున్నాడు అంటే యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీకు అర్థమవడానికి చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. హబక్కూకు ఆయన చూస్తున్నాడు యూదుల్ని, అనగా దేవుని పిల్లల్ని చూస్తున్నాడు. పాలిస్తున్నటువంటి రాజును చూస్తున్నాడు. యూదుల రాజు అయిన యెహోయాకీము అనుకుంటా. ఎవరు? యెహోయాకీము. అంతకుముందు వాళ్ళ నాన్న బాగా పాలిస్తాడు, యూదుల్ని మంచిగా పాలిస్తాడు, దేవుళ్ళు బాగా ఉండేలా చేస్తాడు. అయితే ఈ యెహోయాకీము అనే రాజు వచ్చిన తర్వాత అసలు ఎంత దుష్టుడంటే, ఎంత దారుణమైన వాడు అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు నీతిమంతుల్ని. ఎవరిని? నీతిమంతుల్ని. ఇంతకీ వీళ్ళెవరు అంటే పరాయోళ్ళు కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు? యూదులే యూదుల్ని బాధ పెడుతున్నారు. మీకు అర్థమవడానికి చెబుతాను, విశ్వాసుల్ని బాధ పెడుతున్నారు. ఇంకా అర్థమవడానికి చెబుతాను, నీతి లేని విశ్వాసులు నీతిమంతులైన విశ్వాసుల్ని బాధ పెడుతున్నారు. అర్థమవుతుందా? నీతి లేనటువంటి వారు, కపట భక్తులు, పైకి దేవుని నమ్ముకున్నామని చెప్పి ఆయన శక్తిని ఆశ్రయించని వారు, వీళ్ళందరూ అంటే దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్నారు, కానీ కపట భక్తి చేసే లేకపోతే దేవుణ్ణి ఉపయోగించుకునే ఆ యూదులను చూచినప్పుడు మిగతా నీతి కలిగి బ్రతికే వాళ్ళు ఉంటారే, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటారే, ఇదిగో ఆ ధర్మశాస్త్రం మీదే మనసు పెట్టుకొని దాని మీదే ఆనుకొని అది మాత్రమే శాస్త్రమని బ్రతికే వాళ్ళు ఉంటారే, వాళ్ళని తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఎలా ఇబ్బంది పెడుతున్నారు? బాగా ఇబ్బంది పెడుతున్నారు. దెబ్బకి అదంతా చూస్తున్నాడు ఎవరు? హబక్కూకు ప్రవక్త. ఇక తట్టుకోలేకపోయాడు. ఇదిగో దొంగ విశ్వాసులారా, మిమ్మల్ని దేవుడు వేసేస్తాడు అని చెప్పకుండా అందరి ప్రవక్తల్లాగా, ఇదిగో యూదులారా మీ అందరిని దేవుడు శిక్షిస్తాడు అని అందరి ప్రవక్తల్లాగా ఆయన అడగకుండా ఈయన ఒక డిఫరెంట్ వే చేశాడనమాట. తప్పు చేసేవాళ్ళని అడగకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు. అసలు నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు అనమాట. చాలా డిఫరెంట్ అనమాట. మీరు చాలా జాగ్రత్త చూడండి. ఇర్మియా ప్రవక్త యూదుల దగ్గరికి వెళ్తాడు. ఇర్మియా కంటే కొంచెం ముందు హబక్కూకు, ఇంకా బబులోని చెరలోకి వెళ్ళలేదు వాళ్ళు. 586లో బబులోని చెరకి వెళ్తారు. ఇది కరెక్ట్గా 610లో, అంటే ఇంకొక 20-30 సంవత్సరాల్లో బబులోని చెరకి వెళ్తారు. దాని గురించే ఈ గ్రంథం అంతా కూడా. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఇదేమి సినిమా కాదు, మీకు అర్థమవుద్ది నేను చెప్తాను. ఇది ఇంకా వాళ్ళు బబులోనీలు వచ్చి ఆ యూదులందరినీ కూడా ఎత్తుకెళ్ళిపోతారు 70 సంవత్సరాలు బానిసలుగా. దానికి ముందు ఇవన్నీ చెబుతున్నాడు అనమాట. దానికి ముందు ప్రవక్త, ఓకేనా? దాని తర్వాత ఇర్మియా వచ్చి ప్రవర్తిస్తాడు, మీరు మారట్లేదు, ఇంక దేవుడు వచ్చేస్తున్నాడు, తూర్పు దేశం నుండి వస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు అని చెప్తాడు. అయినా వినరు. అప్పుడు బబులోనీలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. ఇర్మియా కంటే ముందుగా ఈ హబక్కూకు ప్రవక్త ప్రవచిస్తాడు యూదుల గురించి. అర్థమవుతుంది కదా? కాబట్టి అప్పటికి బబులోనీళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళ చెరలోకి వెళ్ళలేదు. ఇది ఆ స్టోరీ అనమాట. మీకు జ్ఞాపకం ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇబ్బంది ఏం కాదు. అయితే ఇప్పుడు ఆ భక్తిపరుడైన యూదులు, నిజమైన నీతి కలిగినటువంటి యూదులని ఏం చేస్తున్నారు? చాలా శ్రమల పాలు చేస్తున్నారు, చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. అది చూడలేని ఆయన ఇదిగో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు.
ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహనమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము అర్థము లేనిదైపోయింది, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. తప్పు చేసే వాళ్ళని తట్టాల్సింది పోయి ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నాడు అనమాట. ఇన్నాళ్ళు ఇదిగో నా సొంత పిల్లలైన నీతిగా బ్రతికే వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు, బలాత్కరిస్తున్నారు, నాశనం చేస్తున్నారు, జగడాలు పెట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, కలహాలు పెట్టుకుంటున్నారు. ఈ భక్తి లేని వాళ్ళు భక్తి కలిగిన నీతి కలిగిన వారిని ఏం చేస్తున్నారు, బాగుగా ఇబ్బంది పెడుతున్నారు. అది నేను చూడలేక, దాన్ని నేను ఓర్చుకోలేక ఇదిగో ఆ నీతిమంతుల కోసం నీకు ప్రార్థన చేస్తున్నా, వాళ్ళని కాపాడు విడిపించు అని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా. అయినా నువ్వెందుకు నా మొర్ర ఆలకించట్లేదు? ఇదిగో నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన విని నీతిమంతులైన వారిని నువ్వెందుకు రక్షించటం లేదు? అర్థమవుతుందా మీకు? రెండో ప్రశ్న అది. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నీతిమంతులు అంత బాధపడుతున్నారు, అనీతిమంతులేమో పెట్టరేగిపోతున్నారు. చివరికి ఏమవుతుందో తెలుసా? అందరూ నీతిమంతులు కూడా ఏమనుకున్నారు తెలుసా? ఈ వాక్యంలో అలాగే ఉంటుందిలే, ఆ వాక్యం అనేది చేస్తే మనం భూమి మీద బతకలేం, అబద్ధం ఆడకుండా భూమి మీద బతకలేం, ఒకరిని మోసం చేయకుండా భూమి మీద బతకలేం. అవునా కదా? అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా మనం ఒకరి దగ్గర కంపెనీలో ఎదగలేం. అవునా కదా? ఒకరిని బ్యాట్ చేస్తేనే ఇంకొకరు మనం ఏం చేస్తాడు, మంచి పదవి ఇస్తాడు. అవునా కదా? కాబట్టి ఇలాగూ ఏమవుతుంది అంటే ఆ నీతిగా బతికే వాళ్ళకి కూడా ఈ ధర్మశాస్త్రం అంటే వాక్యంలో ఉంది, అమ్మో మీరు అలా చేయకూడదు, అలా చేయకూడదని ఈ మాటలు అర్థము లేనివి, ఇవి ఉపయోగపడవు, వీటన్నిటిని ఉంటే మనకు బాధలు వస్తాయి. ఇదిగో అనీతిమంతులు ఉన్నారే, మోసం చేసేవాళ్ళు, బలాత్కారం చేసేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు, గొడవలు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళు చక్కగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఏమైపోతుంది తెలుసా? ఉన్న నీతిమంతులు కూడా ఈ వాక్యాలు అర్థం లేనివి, ఇవి పనికిరావు, ఇవి పట్టుకుంటే భూమి మీద బతకలేము అని ఆ ఉన్న నీతిని కూడా విడిచిపెట్టేద్దామనే భయంకరమైన స్థితిలోకి వెళుతున్నారు పాపం. దాన్ని పట్టుకొని ఉందామా అంటే వాళ్ళనేమో బతికేలా చేయట్లేదు, వాళ్ళని నాశనం చేస్తున్నారు, వాళ్ళని చాలా పీడిస్తున్నారు, వాళ్ళతో గొడవలు జగడాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు కలహాలు లేపుతున్నారు, లేనిపోనివన్నీ వాళ్ళ మీద చెబుతున్నారు. అందుకే ఆ ప్రవక్త అంటున్నాడు, ఇంతగా నీతిపరులని అనీతిపరులైన వారు బాధిస్తుంటే నేను ఇంతగా సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల నుండి ఆ నీతిమంతులను కాపాడమని నీకు మర్ర పెడుతుంటే వాళ్ళని రక్షించకుండా ఉన్నావు. అసలు నీవు నన్ను ఎలాగ ఈ దోషాన్ని చూడనెత్తినావు? అసలు నీవేలాగ ఇలా చూస్తూ ఉండిపోయావు? అర్థమవుతుందా? ఇది సాధారణంగా అందరికీ ఉండే ప్రశ్న. అప్పుడప్పుడు సామెత చెప్తుంటాం, చెడ్డకాలం అనేదేనండి ఈ రోజుల్లో. అవునా కదా? ఈ రోజులో మంచిగా ఏం లేదు, స్థానం లేదు. దాన్ని ఏదో అంటారు, మంచి సామెత అనమాట. ఈ రోజులు ఏంటంటే చెడ్డగా ఉండే వాళ్ళకే బాగుంటాయండి, మంచిగా ఉండే వాళ్ళకి కష్టం అండి అని అంటుంటారా లేదా? అంటే ఏమర్థమవుతుంది అక్కడ మీకు తెలియకుండానే? దేవుడు వాక్యాల్లో చాలా చెప్తాడు, అబద్ధం ఆడకూడదు అంటాడు, మోసం చేయకూడదు అంటాడు, మత్సరపడకూడదు అంటాడు, కొండాలు చెప్పకూడదు అంటాడు. ఇవన్నీ చెప్పకుండా ఉంటే మనం ఆడ బతుకుతాం? సరే నేను చెప్పకుండా ఉందామన్నా సరే నా మీద ఇంకొకటి కొండాలు చెప్పి నాకు ఉన్నది కూడా తీసేస్తున్నాడు. అంతేనే కదా? ప్రతి నీతిమంతుని బాధ ఇదే. ఇక ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు వాక్యాలు అలాగే చెప్తాడయ్యా, అవి పట్టుకుంటే చర్చిలో పాస్టర్ గారు చెప్పడానికి మనం వినడానికి వీటికి ఉపయోగపడతాయి తప్ప లోకంలో బతకడానికి ఇవి ఉపయోగపడవు అనే ఒక ఫైనల్ కంక్లూజన్కి మనం వస్తాం. అవునా కదా? చాలామంది మిమ్మల్ని అడుగుంటాడు, ఇన్ని దారుణాలు జరుగుతుంటే మీ దేవుడు ఏమైనా చూస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అంటారా లేదా? మీకు కూడా లోపల ఉంటుంది. అన్ని చర్చిలను ధ్వంసం చేస్తుంటే, అంతమంది క్రైస్తవుల్ని చంపేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడా? అసలు ఉన్నాడా దేవుడు అని ఒక సమాధానము, ఒక డౌట్ అనేది మన హృదయాల్లో ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అందుకే అంటాడు భక్తుడు, అరే ఇది అదే ఇప్పుడు జరిగేదేం కాదు. ఈ గ్రంథం ఎప్పుడు తెలుసా?
క్రీస్తు పూర్వం 600, ఈ ఒక 2000, అవి ఒక 600. 2600 సంవత్సరాల క్రితమే నీతిమంతుల్ని హింసించే అనీతిమంతులు ఉన్నారు. అప్పుడున్న భక్తులకి కూడా ఇదే ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్న రాకపోతేనే నువ్వు దొంగ విశ్వాసివి, గుర్తుపెట్టుకో. దేవుని అడగండి, ఇబ్బంది ఏం లేదు. హబక్కూకు చాలా గట్టిగా అడిగాడు, అసలు ఏంటి నువ్వు, అసలు నేను ఇంతగా మొర్ర పెడుతున్నా వాళ్ళ గురించి. పైగా మనకేమన్నా తెలుసా, వాళ్ళ గురించి మొర్ర పెట్టే స్థితి కూడా ఉండదు, కానీ మనం అడిగేస్తాం. అవునా కదా? గట్టిగా వాళ్ళ గురించి ఒక గంట ప్రేయర్ చేసి ఉండదు, ఒక సంవత్సరం కనిపెట్టింది ఉండదు, ఏముండదు. కానీ మళ్ళీ మనం దేవుని పట్టుకుని అడుగుతా, అసలు దేవుడు ఉన్నావా, ఏం చేస్తున్నావు అని. అవునా కదా? కానీ ఈయన అలాంటోడు కాదు. మొర్ర పెడుతున్నాడు, నీతిమంతులను చూసి ఈయన బాధపడుతున్నాడు. ఈయన దేవుని అడుగుతున్నాడు, ఎప్పుడు వాళ్ళు విడిపిస్తావయ్యా అని. చాలా 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 దారుణంగా ఉన్నదన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు నేను చూడటం లేదని. ఇదిగో అనీతిమంతులైన యూదులు నీతిమంతులైన యూదులని, అనీతిమంతులైన విశ్వాసులు నీతిమంతులైన విశ్వాసులు. అప్పుడప్పుడు చూడండి మీరు, ఇది ఇప్పటికీ ఉన్న నానుడే. చాలామంది పైకి భక్తిపరులుగా ఉండి దేవుని వాక్యాన్ని అనుసరించిన వారి వల్ల నీతిగా అనుసరించే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఏమ్మా మీ దానికి వచ్చేది ఆమె కదా, ఆమె ఇలా ఉంటుంది కదా, నువ్వెందుకు ఇలా ఉంటావు అని ఎవరిని అంటారు? నీతిగా బతుకోవని అంటారు. అమ్మ లేదమ్మా వాక్యం ఎలా ఉంది అంటే, లేదు లేదు వాక్యం అలా ఉంటుంది, ఆమె కూడా నీ దగ్గరికే వచ్చేది, ఆమె కూడా మీ సంఘానికే వచ్చేది, మరి ఆమె బాగానే బతికేస్తుందిగా లోకంలో, అటు ఇటు బాగానే బతికేస్తుందిగా, నువ్వేమో అదే పట్టుకొని ఉంటావేంటి? అవునా కదా? పైకి భక్తి చేసేవారి వల్ల తెలియకుండా నిజంగా భక్తి చేసేవాళ్ళు నలిగిపోతారు. ఆ అనుభవం మీరు అనుభవించారో నాకు తెలియదు, కానీ కంపల్సరీ ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. నిజమైన భక్తి చేసేవాడు, వాక్యం మీద ఆశ పెట్టుకుని దాన్ని ఇది నిజము అని నమ్ముకునేవాడు, పైన వాక్యం మీద ఆశ లేకుండా ఏదో దేవుడు సమయానికి వచ్చి చేసేవాడి వల్ల చాలా ఇబ్బంది పడతాడు. కుటుంబీకులు ఇబ్బంది పెడతారు. అందరూ అలా చేస్తున్నారుగా, నువ్వు ఒక్కడ ఎంత ఎత్తుమతంగా ఉంటావేంటి? వాళ్ళు చెడ్డాని అనరు, మనల్ని చెడ్డాని అంటారు. అవునా కదా? ఇదంతా దేనికి కారణం చెప్పండి? అనీతిమంతులైన కపట భక్తి చేసేవారి వల్ల. ఆ హబక్కూకు ప్రవక్త చాలా క్లియర్గా చెబుతున్నాడు, ఇదిగో నీతిమంతులైన వారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ అనీతిమంతులైన యూదులు. మళ్ళీ వాళ్ళేం అన్యులు కాదు, వాళ్ళేం దేవుని ఎరగనోళ్ళు కాదు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు, ఇంత దుష్టత్వం జరుగుతుంటే అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, నేనేమి ఊరకలేను, వాళ్ళని నాశనం చేయడానికి ఇంకొక గుంపుని లేపుతున్నాను అంటున్నాడు. ఎవరని? అనీతిమంతులైన యూదులని, అనీతిమంతులైన విశ్వాసులను నాశనము చేయటానికి ఇదిగో దేవుణ్ణి ఎర్రగని బహుక్రూరులైన కల్దీయులను నేను లేపుతున్నాను అంటున్నాడు. వాళ్ళే బబులోనీయులు. చూడండి ఏమంటాడు 6వ వచనము, 5వ వచనము, అన్యజనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము ఆశ్చర్యపోండి అంతే. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినని మీరు అతను ఏం చేయరు? నమ్మరు. ఆ యూదులతో, అనీతిమంతులైన యూదులతో మీ దుష్కార్యాలు ఎక్కువైపోయాయి, మీ జగడాలు ఎక్కువైపోయాయి, మీ యొక్క పాపాలు ఎక్కువైపోయాయి. ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కల్దీయులను లేపుతున్నాడు, బబులోనులను లేపుతున్నాడు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తారు, వాళ్ళు ఎంత క్రూరులో తెలుసా, వాళ్ళంత భయంకరమైన వాళ్ళు తెలుసా అని చెప్పినా సరే వాళ్ళు ఏం చేయరంట. అదే అంటున్నాడు అక్కడ, యెహోవా మీ ఎదుట ఒక కార్యం చేస్తాడని చెప్పినా సరే మీరేం చేయరు. కార్యం అంటే ఏంటి తెలుసా అక్కడ? ఏంటి కార్యం అంటే? బబులోనీయులు వచ్చి యూదుల్ని నాశనం చేయటం. అది చెప్పినా వాళ్ళు ఏం చేయరంట, నమ్మరంట. నమ్మలేదు, నిజంగానే ఇర్మీయాలు చెప్పినా నమ్మలేదు. 70 సంవత్సరాలు ఎత్తుకెళ్ళిపోయారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరం ఇవన్నీ చెప్తున్నావేంటాయి అనుకోమాకండి, చివరికి వెళ్ళినంత మీకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వింటే చాలా అర్థమవుతుంది మీకు. ఆయన ముందుగానే చెబుతున్నాడు, ఆ దుష్టులైన వారి హృదయాన్ని మీరు దేవుడు మనసు అర్థం చేసుకోవాలి. అనీతిమంతులైన విశ్వాసుల పట్ల, అనీతిమంతులైన యూదుల పట్ల, నీతిమంతులైన విశ్వాసుల పట్ల, నీతిమంతులైన యూదుల పట్ల దేవుడు బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. చివరికి ఏది గెలుస్తుందో మీరు చూడాలి.
దేవుడు ఏమేమి పనులు చేస్తాడో మీరు చూడాలి. వాళ్ళకేం చేస్తాడు, వీళ్ళకేం చేస్తాడో మీరు చూడాలి. ఇదిగో ప్రశ్నించాడు కదా, ఎందుకు నువ్వు సహాయం చేయవు, ఇంత దోషాలు జరుగుతుంటే నన్ను ఎందుకు చూడనిస్తున్నావు, నువ్వేం చూస్తూ అలా విర్రవీగుతున్నావేంటి మరి దేవుడా, అంత అన్యాయం జరుగుతుందా నీతిమంతులకి, నువ్వేం చెయ్యవా అని ప్రశ్నించే వారికి కూడా సమాధానం దొరుకుతుంది. ఆ క్రూరులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, ఆ బబులోనీలు. చూడండి ఏమంటాడు ఇంకా 7వ వచనం 6వ వచనము, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను అడిగావుగా ఏం చేస్తున్నావని, అడిగావుగా ఏం చేస్తున్నానని ఇప్పుడు దేవుడు అతనికి చూపిస్తాడనమాట. ఇదిగో నేను జరగబోయేది నీకు చూపిస్తాను చూడండి, నేను జరగబోయేది ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో అదంతా నీకు దర్శన రూపంలో చూపిస్తా హబక్కూకు, నువ్వు చూడు అంటున్నాడు. ఇంకా జరగలేదు అదేమి, జరిగేదంతా ఈయనకు చెబుతున్నాడు. క్రూరులగున కల్దీయులను లేపుతాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, వాళ్ళ గుర్రాలు ఎలాంటి గుర్రాలు తెలుసా, చిరుత పులుల కంటే వేగంగా ఉంటాయంట. ఆ మాట వర్ణిస్తాడు చూడండి ఎంత బాగుంటుందో. 8వ వచనము, వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలన జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. ఎంత క్రూరులు తెలుసా వాళ్ళు, వాళ్ళ గుర్రాలు చిరుత పులుల కంటే కూడా వేగంగా పరిగెడతాయి. పైన ఒక మంచి మాట అంటాడు, వాళ్ళ ప్రభుత్వాలు ఏం పట్టించుకోడు, చట్టాలు ఏం పట్టించుకోరు. ఇదిగో చట్టం ఇలా ఉంది కదా అంటే వాళ్ళు ఏమై లెక్క చేయరు. అన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి కదా, అవన్నీ కనపడుతుంటాయి అన్నీ మన మీద. ఇప్పుడు ఏదో జరుగుతున్నాం ఎంతగా చూస్తాం బైబిల్ చదవక. 2600 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది, అదే ఇప్పటికీ జరిగేది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అసలు ప్రభుత్వాలను పట్టించుకోరంటే 7వ వచనం చూడండి, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును కానీ దాని విధులను కానీ తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వాళ్ళే తమ సొంత రాజ్యాంగం రాజేసుకుంటారు, ఇంతకుముందున్న రాజ్యాంగం ఏం పట్టించుకోరు. కనపడుతుంది కదా. సరే ఇవన్నీ మనం ఎందుకు చెబుతున్నాను అంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళంత క్రూరులు, వాళ్ళంత మామూలు కాదు వాళ్ళు. అలాంటోళ్ళని లేపి ఇదిగో నీతిమంతులను ఇబ్బంది పెడుతున్నారు కదా అనీతిమంతులైన వారు, వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పాడు అనమాట. అప్పుడు ఆయన ఏమయ్యాడు తెలుసా, తర్వాత అలా శిక్షిస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ దర్శన రీతిలో కనపడి హబక్కూకు ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయము 1వ వచనము, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలం మీదన గోపురం మీదన కనిపెట్టుకొని ఉందుననగా. అంతా అడిగేసి సైలెంట్గా వెళ్ళి కూర్చున్నాడు, నువ్వేం సమాధానం ఇస్తావు దేవుడా అని. అర్థమవుతుందా, మొత్తం అడిగేశాడు, దులిపేశాడు దేవుణ్ణి. అడిగేసి ఇప్పుడు వెళ్ళి ఏం చేశాడు, ప్రవీణ్ అన్న బాగా అంటాడు, మఠం వేసి కూర్చున్నాడు పైన. అవునా కదా, మఠం వేసి కూర్చున్నాడు అంట. కూర్చొని ఏమంటాడు, అప్పుడు దేవుడు ఏమయ్యాడో చూడండి. 2వ వచనము, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఏమనిచ్చాడంట, సెలవిచ్చాడు ఏమని, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి. ఇదిగో నేను ఒక దర్శనాన్ని చూపిస్తాను, కలగబోయేది నీకు చూపిస్తాను, దాన్ని అంతటి నువ్వేం చేయాలంట, పరిగెత్తేవాడు కూడా చదవగలిగే అంత పెద్ద అక్షరాలతో రాయాలంట. అర్థమవుతుందా. ఎలా అంటాడు, బస్సు మీద వెళ్ళేవాడు ట్రైన్ మీద వెళ్ళేవాడు కూడా మళ్ళీ ఆగి చదివేంత టైం ఉండదు ఎవడికి, అంత పెద్ద అక్షరాలతో రాయాలి నువ్వు. ఏంటిది జరగబోయేది, నువ్వు అడిగావు కదా, అనీతిమంతులైన యూదులు నీతిమంతులైన వారిని ఇంత బాధ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు, నేను నీతిమంతుల తరపున ప్రార్థిస్తున్నాను, గోజాడుతున్నాను, మొర్ర పెడుతున్నాను, అయినా నువ్వు పట్టించుకోవట్లేదు అని నన్ను అడిగావు కదా. జరగబోయేది ఏంటో నేను చూపిస్తాను, నువ్వు అదంతా ఏం చేయాలి, చక్కగా రాయి, పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. పరిగెత్తేవాడు కూడా చదవగలగాలి అంతే, బస్సు మీద వెళ్ళేవాడు చదవగలగాలి, ట్రైన్ మీద వెళ్ళేవాడు చదవగలగాలి, ఆగేంత టైం జనాలకి లేదు. ఇంతకీ ఏంటయ్యా, ఏమి రాస్తావయ్యా అని అడిగితే ఆయన ఇంకా కిందకి చెబుతున్నాడు చూడండి.
ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టుము హబక్కూకు, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఒక మాట చెబుతున్నాడు, ఇందాక చెప్పానే, భయంకరమైన క్రూరులైన వాళ్ళు వచ్చి అనీతిమంతులైన యూదులు నాశనం చేస్తారని. అది తప్పకుండా జరుగుతుంది. అర్థమవుతుందా? నేను నిర్ణయించిన కాలాన జరుగుతుంది. ఇది కొంచెం ఆలస్యంగానే జరుగుతుంది కాబట్టి అది జరగదనుకుంటావేమో, అది తప్పకుండా జరుగుతుంది. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. మీకు అర్థమవుతుందా? కొంచెము ఆలస్యం అయ్యేసరికి ఎమ్మటే మనం అడగగానే పని జరిగిపోవాలనుకుంటాం మనం. కానీ దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంది. అలా కాలం లేకపోతే యేసయ్య ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. దేవుడికి ఒక ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు ఒక నిర్ణయం ఉంది. ఏ టైంలో ఎవరిని పంపించాలో, ఏ టైంలో ఎవరికి ఏమి చేయాలో ఆయనకు ఒక అవగాహన ఉంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి నీ ఉద్దేశాలను పెట్టేసి, అయ్యా నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు ఉన్నావా అని నీకు ఇమ్మీడియట్ ఆన్సర్ రావాలంటే మనం చేయలేం. ఆయన ఇష్టానుసారంగా ఆయన పాలిస్తాడు. ఆయన ఇష్టానుసారంగా ఆయన శిక్షిస్తాడు. ఆయన ఇష్టానుసారంగా ఆయన కృప చూపిస్తాడు. అది ఆయన ఎప్పుడు చూపించాలంటే అప్పుడు చూపించుకుంటాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు రాడు. అవునా కదా? ఇవన్నీ ఏమి చూపిస్తున్నాయి? కాలము పరిపూర్ణమైనప్పుడు యేసయ్య వచ్చాడు. అంతే తప్ప అబ్రహాము కాలంలో యేసయ్యని పంపించేయచ్చుగా. అవునా కదా? అంతమంది ఇజ్రాయేల్ చచ్చిపోయేవాళ్ళు కాదు కదా. దావీదు కాలంలో తెగులు వచ్చిపోయారు 1,50,000 మంది. ఫరో కాలంలో చాలామంది చచ్చిపోయారు. ఐగుప్తులందరూ చచ్చిపోయారు సముద్రంలో పడి. ఇంతమంది చచ్చిపోకుండా ఉండేవాళ్ళు కదా. పాని అన్యులు పోతే పోయారు. నిన్ను నమ్ముకున్న ఇజ్రాయేలులు 20 లక్షల మంది బయలుదేరితే వెళ్ళింది ఇద్దరేగా. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారుగా. మరి అప్పుడు యేసయ్య వచ్చుంటే బాగుండేదిగా. ఇప్పుడు రాలేదు ఈ డౌట్లు అన్నీ నేను రేపుతున్నాను కొత్తవి. ఇదంతా ఎందుకు రేపుతున్నాను అంటే, దేవుడు నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఆయన పని చేయడు. అలా పని చేస్తే ఆయన దేవుడు అవడు, నువ్వు దేవుడు అవుతావు. అర్థమవుతుందా? దేవుడు అంటేనే అర్థమేంటి తెలుసా? ఆయన గురించి మనకి వినబడుతుంది ఏంటంట, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం లాంటిదని యోబు అంటాడు. దేవుని గురించి మనకి వినబడేది ఈ 66 పుస్తకాలు ఉన్నది చాలా తక్కువే. మనకి అర్థమవడానికి రాశాడు అంతే. ఆయన బుద్ధి జ్ఞాన ఐశ్వర్యములు వర్ణింప సఖ్యము కాదు మనకి. పౌలు కూడా బాగా చెబుతాడు. అదేంటి, యాకోబు పట్ల ఏసావు పట్ల ఆయన అన్యాయం చేశాడు అని అంటే ఆయన అంటాడు, నీకెందుకురా, చేసినోడు ఆయన. అవునా కదా? నిజమే. రోమపత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది అది. మీకు అనిపిస్తుందా లేదా? యాకోబు మోసం చేసి జ్యేష్ఠత్వం ఎత్తుకెళ్ళిపోయాడు ఏసావుది. అవునా కదా? దేవుడు అంత అన్యాయం చూడండి. కడుపులోనే యాకోబునేమో ఏం చేసుకున్నాడు, తనకు ఏర్పరచుకున్నాడు. ఏసావునేమో తోసేశాడు బయటికి. కడుపులో ఉన్నప్పుడే. ఎంత అన్యాయస్తుడు దేవుడు, ఎంత పక్షపాతో దేవుడు. మళ్ళీ అందరిని సమానంగా చూస్తాడని చెప్తాం. వస్తుందా లేదా? అదే వచ్చింది రోమా సంఘానికి కూడా. అసలు పౌలు అంత ఘాటుగా చెబుతాడో. మీకేం పని? రూపించింది ఆయన, తనకి ఇష్టం వచ్చినట్టు రూపించుకుంటాడు. నీకు నాకేం పని చెప్పండి? కొండలు చేసేవాడు ఆయన కొండగా చేసుకుంటాడో, కూజగా చేసుకుంటాడో, లేకపోతే ఇంకో ట్యాప్ పెట్టుకుని చేసుకుంటాడో, ఆడిష్టం. అవునా కదా? ఆ కొండ వచ్చి, ఇదిగో కొండగా ఉంటే ఎవరు కొనట్లేదు, కొండకి ట్యాప్ పెడితేనే ఎక్కువ మంది కొంటున్నారు, నాకెందుకు నువ్వు అలా చెయ్యవు అని అడిగింది అనుకో. కూజ చిన్నగా ఉంటే కొందరే కొనుక్కెళ్తున్నారు, ట్యాప్ ఉంటే బాగా కొనుక్కెళ్తున్నారు, అది అడిగింది అనుకోండి, కూజ పగులుద్ది. అంతేనా కాదా? కొండ పగులుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, సృష్టికర్త ఇష్టము. ఇప్పుడు నేనున్నాను, ఇలా పగలగొట్టుకుంటా, మీరు ఎవరు నన్ను ఏం అడగరు. ఎక్కువ అడుగుతారు ఏమన్నా, గట్టిగా అడిగారు అనుకో, నా ఫోను నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నీకేంటి నొప్పి అంటాను. అంతేనే కదా? అది అనమాట సినిమా. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే, దేవుడు మీరు అనుకున్న విధంగా పనిచేయడు, మీ ఉద్దేశాల విధంగా పనిచేయడు. మీకు మంచి అనిపిస్తుంది చూసారా, ఆ విధంగా పనిచేయడు. మీకు మంచి అనిపించింది దేవుడి దగ్గర మంచి కాదు.
మీరు పరిశుద్ధత అనుకుంటారు, కానీ దేవుని పరిశుద్ధత ముందు అది కూడా మురికి గుడ్డే. లోకులతో పోల్చుకుంటే నువ్వు పరిశుద్ధురాలివి, దేవుడితో పోల్చుకుంటే అసలు ఏ కోసమైనా పనికిరావు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అవి రెండు ఎప్పుడు కలవవు. కాబట్టి ఒకే మాట నేనేం చెప్దాం అనుకుంటానంటే, నీకు ఇష్టం వచ్చినట్టు ఆయన పని చేయడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన పని చేస్తాడు. చివరికి లేదా మీరు అనొచ్చు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు పని చేస్తే మాకెందుకండి అని. చివరికి దానికి కూడా బెండ్ అవుతాం మనం, సరేనా? అందుకే ఆయన చాలా క్లియర్గా ఆ యొక్క హబక్కూకుకి చాలా క్లియర్గా చెప్పేశాడు, క్రూరులైన వారిని లేపుతాను, అవిశ్వాసులుగా ఉండి నీతిమంతులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ శిక్షిస్తాను. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది కొంచెం ఆలస్యంగా జరగచ్చు, కానీ అదేం జరుగుద్ది? తప్పకుండా జరుగుద్ది. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? కనిపెట్టుకొనుండు. ఈ పని చేయం మనం. ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేయం, 10 నిమిషాలు వాడి కోసం బాధపడం. అయ్యో నీతిమంతులు బాగా బాధ పెడుతున్నారే, పాపం వాడు చాలా బాధను అనుభవిస్తున్నాడే, దీని నుండి తప్పించగలిగింది దేవుడే కదా, కాబట్టి దేవునికి నేను ప్రార్థన చేద్దాం అని మాత్రం కనిపెట్టాం. దేవుడి మీద విసిరేయమంటే ఏం చేస్తున్నాడు దేవుడు అని విసిరేస్తాం చాలా మాటలు. కానీ అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. మళ్ళీ చదువుతాం చూడండి, 2వ మాట, 2వ అధ్యాయము 2వ వచనము. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా రాయి. ఆ దర్శన విషయం ఎప్పుడు జరుగుద్ది? నిర్ణయించిన కాలాన్ని జరుగుద్ది. సమాప్తమగుటకు ఆత్రపడుతుంది, త్వరగానే జరిగిపోద్ది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినట్టు దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. అది తప్పక జరుగును. జాగు చేయక, అంటే లేట్ చేయకుండా కంపల్సరీ అది జరుగుద్ది అన్నాడు అనమాట. దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. కిందకి వెళ్ళిన తర్వాత అంటాడు, ఇదిగో అప్పుడు ఆయనకు వచ్చిన ఇంకో ప్రశ్న ఏంటి తెలుసా? దేవుని పిల్లల్ని శిక్షించడానికి దేవుని ఎరగను లేపడం ఏంటయ్యా అని ఇంకో ప్రశ్న వచ్చింది ఆయనకి. అంతేనే కదా? సరే, యూదులు వాళ్ళంతా దేవుని పిల్లలు, సరే వీళ్ళు అనీతిమంతులు ఉండి నీతిమంతులు ఇబ్బంది పెడుతున్నారు అనుకుందాం. ఆయనను శిక్షించడానికి ఎవడో వినికిడిలో లేని అసలు దౌర్భాగ్యులు, క్రూరులు, అటువంటి వారిని తీసుకొచ్చి వీళ్ళని శిక్షించడం ఏంటయ్యా అని ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది ఆయనకి. అంతేనే కదా? మనుగుడు లేరు, అప్పటిదాకా అశ్షూరులు ఉన్నారు మనుగుల్లో, బబులోనీయులు లేరు. అశ్షూరులు వచ్చి 10 జాతులను ఎత్తుకెళ్ళిపోయారు ఆల్రెడీ. బబులోనీయులు మనుగులో లేరు. అలాంటి మనుగుడలో లేని వాళ్ళని మనుగుడలోకి తీసుకొచ్చి వాళ్ళకి అంత బలాన్ని దయచేసి అంత విస్తారమైన సైన్యాన్ని ఇచ్చి వీళ్ళని చంపడానికి అంత వాళ్ళని లేపడం ఏంటయ్యా అని ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది. అప్పుడు ఆయన అంటాడు, నా స్థితి అంతే, మనకి సిగ్గు రావాలి అంటే దేవుని ఎరగనోడితోనే చేయాలన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు కదా నా పిల్లల్ని అని చెప్పి వాళ్ళని విడిచిపెడుతున్నాడు అనుకుంటున్నారేమో. వాళ్ళకి తర్వాత దానికి పెద్దది ఉందన్నమాట, డబ్బులు. బబులోనీల్ని నేను విడిచిపెట్టను. అర్థమవుతుందా మీకు? బబులోనీల్ని నా పిల్లల్ని సరిచేయడానికి వాళ్ళని వాడుకున్నాను కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపం చేసేసి నా పిల్లల్ని బాధ పెట్టిన తర్వాత వాళ్ళని విడిచిపెడతాను అనుకుంటున్నారా? వాళ్ళందరి తోలు తీస్తానంటున్నాడు. తర్వాత కింద 2వ అధ్యాయం మొత్తం కూడా బబులోనీల్ని నేను ఊరుకోను. అన్యాయం చేసి శ్రమ పరుస్తారు కదా, వాళ్ళందరికీ శ్రమ. ఇదంతా బబులోనీలకు చేసే స్థితి గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? 3 జనాంగాలు, యూదులు, అందులో నీతి కలిగిన యూదులు, నీతి లేని యూదులు అంటే భక్తి లేని యూదులు, 3వలు అన్యులు, బబులోనీయులు. అయితే ఈ నీతి కలిగినటువంటి యూదుల్ని నీతి లేని యూదులు ఏం చేస్తున్నారు? సొంత వారి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఓర్చుకోలేకపోయాడు హబక్కూకు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీతిమంతులు ఎంత బాధపడుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా అని. అప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు, ఇదిగో వాళ్ళందరినీ శిక్షించడానికి ఎవరిని లేపుతున్నాను? కల్దీలైన బబులోనీయుల్ని నేను లేపుతున్నాను అన్నాడు. అయ్యా మళ్ళీ ఏంటయ్యా నీ పిల్లని శిక్షించడానికి అన్యులను లేపడం ఏంటయ్యా అని అడిగితే, వాళ్ళు శిక్షించిన తర్వాత వాళ్ళని కూడా నేనేమి ఊరుకోను, వాళ్ళ పాపం కూడా పండుతుంది, ఒకరోజు వాళ్ళని కూడా నేను అస్సలు ఊరుకోను, శ్రమ పెడతాను. ఇక మీరు చూస్తే ఆ యొక్క బబులోనీయులకు వచ్చే శ్రమ చూడండి, అక్కడ చెప్తాడు 6వ వచనము 2వ అధ్యాయము. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందిన వానికి ఏంటంట? శ్రమ. ఆ యొక్క యెరూషలేము, ఆ యోదయ దేశము వారిది కాదు, బబులోనీయులది. కానీ వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు. అలా అని చెప్పి ఆక్రమించుకున్నారు కదని వాళ్ళు ఊరుకుంటాను అనుకున్నారా? వాళ్ళు మామూలుగా శ్రమ పెట్టను.
వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నరహత్యలు చేసి చాలామందిని చంపేసి రక్తపాతాలు తీసుకొచ్చి ఈ పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు. అలాని ఊరుకుంటాను అనుకున్నారా? 2:12 నరహత్య చేయుట చేత పట్టణము కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి. గుర్తెట్టుకోండి, స్వార్థం చేసి మత్సరం చేసి మీ యొక్క మోసముతో ఇంకొకరిని మోసం చేసి మీరు కోటలు కట్టుకొని వాడి ధనాన్ని అపహరించి మీరు కోటలు కట్టుకొని మీరు లగ్జరీగా ఉంటే ఒకానొక రోజు శ్రమ పడతారు దేవుని వల్ల. నీవు అధికారంలో ఉండడం కోసం, నీవు సుఖంగా ఉండడం కోసం అడ్డొచ్చిన వాళ్ళు చంపేసి నువ్వు అధికారానికి వెళ్ళావనుకో, ఈ దేశాన్ని ఏలుదాం, ఈ పట్టణాన్ని ఏలుదాం, కాబట్టి దీన్ని ఏలాలంటే వాడు అడ్డుగా ఉన్నాడు, వాడిని వేసేస్తే మనం ఏం చేయొచ్చు? ఈ ప్రాంతానికి రాజు అవ్వచ్చు, ఈ ప్రాంతానికి అధికారం అవ్వచ్చు అని ఎవడైతే నరహత్య చేసి పట్టణాన్ని ఏలుదాం అనుకుంటాడో, ఎవడైతే దుష్టమైన పనులు సహోదరులను మోసం చేసి సొంత వారిని మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మత్సరముతో కుళ్ళుతో స్వార్థముతో ఎవడైతే ఇబ్బంది పెడతాడో వాళ్ళందరికీ శ్రమ అంటున్నాడు. యూదాదేశం ఎవరిది? యూదులది. బబులోనులో వచ్చి ఆక్రమించుకుని ఊరుకుంటాడేంటి దేవుడు? ఊరుకోడు. వాళ్ళకి కూడా శ్రమ ఉంది, వాళ్ళని కూడా నేను ఊరుకోను. ఇష్టం వచ్చినట్టు 9 చూడండి. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ. ఇంకా ముందుకెళ్తే అంటాడు చూడండి, ఒక మాట అంటాడు, మంచి మాట. 17 లెబానోనును నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడును. నువ్వెవరినైతే బెదిరిస్తావో రేపు నిన్ను బెదిరి పెడతాడు దేవుడు. నువ్వెవరినైతే ఇబ్బంది పెడతావో రేపు నిన్ను ఇబ్బంది పెడతాడు దేవుడు అని చెప్పి కింద ఎంత ఎక్సలెంట్ వాడు వాడతాడంటే ఆ వాడిని మీరు జ్ఞాపకం పెట్టుకొని కావాలి అంటే ఏమంటాడు చూడండి. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. ఇంకొక మాట 13 చదవలేదు చూడండి. జనులు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుతారు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతారు. అన్యాయం చేసి పట్టణాలు నరహత్యలు చేసి దుష్ట పనులు చేసి పట్టణాలని వాళ్ళ యొక్క కోటల్ని వాళ్ళు కట్టుకుంటారు. కానీ వాళ్ళందరూ ఏమైపోతారు తెలుసు? ఒకరోజు అగ్నిపాలవుతారు. వారందరూ ఒకరోజు ఏమైపోతారు? క్షీణించిపోతారు. ఎవడు చేస్తాడు ఇలా? సమాధానం చెప్తాడు చూడండి ఆయన. 14 పై వచనం కూడా చదవండి. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగును కదా. ఎవడు క్షీణింపజేస్తాడు? ఎవడు అగ్నిపాలు చేస్తాడు? ఎవడు నాశనం చేస్తాడు? అంటే ఇదంతా ఎవరు చేస్తారు? సైన్యములకు అధిపతి అయిన యెహోవానే చేస్తాడు. ఎలా చేస్తాడు? కింద అంటున్నాడు, ఎలా చేస్తాడు? సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా యొక్క మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండి. గుర్తెట్టుకో, సముద్రము నీళ్లతో ఎలాగైతే నిండుందో ఈ ప్రపంచమంతా కూడా ఆయన అధికారం కింద ఉంది, ఆయన మహిమ కింద ఉంది, ఆయన జ్ఞానముతో చేయబడింది. కనిపించే ఇవన్నీ కూడా ఆయన వాక్యం వల్ల నిర్మించబడ్డాయి. అర్థమవుతుందా? ప్రపంచంలో దేని వల్ల నిర్మించబడ్డాయి? హెబ్రీ పత్రికలు అంటాడు, వాక్యము మాట ద్వారా ఇవన్నీ చేశాడు. వీటన్నిటి మీద అధికారి ఎవరు? వీటన్నిటి మీద మహిమ కలిగిన వాడు ఎవడు? అదే చెప్తున్నాడు ఆయన. ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఇదంతా ఎవరికి చెప్తున్నారు తెలుసా? హబక్కూకు చూపిస్తున్న సినిమా ఇదంతా హబక్కూకు చూపిస్తున్న సినిమా. నువ్వేం చేస్తున్నావు? యూదులకు రాబోయే శిక్ష చెప్పాడు, అలాగే బబులోనీయులను కూడా ఏం చేస్తానో చెబుతున్నాడు ఆయన. అనీతిమంతులైన విశ్వాసాలను శిక్షించడానికి వాళ్ళని ఆడుకుంటాను, వాళ్ళని వాడుకున్నాను కదని వాళ్ళని విడిచిపెట్టను, వాళ్ళను కూడా చాలా పెడతాను. ఇదంతా చేసేది ఎవరు తెలుసా? యెహోవానైన నేను, సైన్యములకు అధిపతి అయిన నేను. ఇదంతా ఎలా జరుగుతుంది తెలుసా? నా జ్ఞానముతో జరుగుతుంది. ఈ భూమి అంతా కూడా నా యొక్క మహిమతో ఉంది. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకొక మాట కూడా అంటాడు చూడండి. 18 చెక్కపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనం ఏంటి? పనివాడు 18 పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మికించడం వల్ల ప్రయోజనం ఏంటి? అబద్ధములు బోధించు పోత విగ్రహం యందు నమ్మికించడం వల్ల ప్రయోజనం ఏంటి? కర్రను చూచి మేలుకొమ్మనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. వాళ్ళందరి దేమ ఏంటి తెలుసా? ఒక కర్రను చెక్కి ఒక బొమ్మను చేసుకొని ఇది మమ్మల్ని రక్షిస్తుందని ఒక దేమ.
ఒక రాతిని చెప్పుకొని, ఒక బొమ్మను చేసుకొని ఇది మమ్మల్ని రక్షిస్తుందని ఒక ధీమా అని అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా నేను శిక్షిద్దాం అనుకుంటున్నా, మీకేమన్నా వీళ్ళేమైనా ప్రయోజనం చేస్తారా? వీళ్ళేమన్నా ఆపుతారా? ఆపలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళలో ప్రాణం లేదు, వాళ్ళలో శ్వాస లేదు. అసలు ఎంత భయంకరమైన మాట అంటే దేవుని యొక్క క్యారెక్టర్ అలా కనబడుతుంటది ఇక్కడ. కింద ఏమంటాడు చూడండి, 19 వచ్చిన, నమ్మిక ఉంచడం వల్ల ప్రయోజనం ఏంటి? కర్రను చూసి మేలుకొమ్మ, మోగరాతిని చూసి లెమ్మన చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతో వెండితోనూ పోత పోయబడిన కానీ దానిలో ఏం లేదు, శ్వాసమెంత మాత్రమును లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు సైలెంట్గా ఉంటుంది, నోరు మీద వేసుకొని. అంత బేకరుడు ఆయన. ఆయన సజీవుడైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడికి ఉన్న ఒక నామం ఏంటి తెలుసా? ఆయన చూచుచున్నవాడు. చూడట్లేదు, వినట్లేదు అని అంటున్నావుగా హబక్కూకు, నేను అన్నీ చూస్తున్నాను, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు కూడా నీకు చూపిస్తాను చూడు అన్నాడు. ఎవడు కాపాడలేడు, ఎవడు రక్షించలేడు. నేను జీవం కలిగినోడిని, నేను ప్రాణం కలిగినోడిని, నేను అన్నిటిని చూచేవాడని. ఎవడు కూడా మిమ్మల్ని నా చేతిలో నుండి కాపాడలేడు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడతాడు అంటే, ఆ యొక్క బబులోనిలు ఒక భయంకరమైన మాట అంటారు. బబులోనిలు ఏమంటారు తెలుసా? 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. 1వ అధ్యాయం 11వ వచనము. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. చాలా భయంకరమైన మాట ఏంటి తెలుసా? వాళ్ళు ఎవరిని దేవుడిగా పూజిస్తారు తెలుసా? తమ బలాన్ని. తమ వెనకున్న సైన్యం ఉందే, ఇసుకనేళ్ళు అంత సైన్యము, వాళ్ళు అన్నారు కదా, చిరుతపులుల కంటే కూడా ఏం చేస్తాయి? బలంగా పరిగెత్తే, వేగంగా పరిగెత్తే ఆ గుర్రాలను చూచి, ఆ యొక్క రథాలను చూచి, వాళ్ళకున్న సైనిక బలాన్ని చూసి, వీటన్నిటిని చూసి ఏమంటున్నారు తెలుసా? గర్విస్తున్నారు. ఎవడు మా ముందు నిల్చుంటాడు? ఇప్పుడు వాళ్ళందరికీ దేవత ఏమైంది తెలుసా? వెనక వాళ్ళ బలం, వాళ్ళ సైనిక బలం, వాళ్ళకున్న రథాలు, వాళ్ళకున్న ఆ గుర్రాలు, ఇవన్నీ కూడా వాళ్ళు దేవతగా పూజిస్తున్నారు. దేవుడు దాన్ని అస్సలు సహించడు. పాత నిబంధనలో చాలా గట్టి ఆజ్ఞ, రాజులు తమకున్న గుర్రములను బట్టి, రౌద్రులను బట్టి కాదు అతిశయించాల్సింది, యెహోవాను దేవుడుగా కలిగి ఉండటను బట్టి అతిశయించాలని ఇదే యూదులతో ఇర్మియా చెప్తాడు. ముందే అని చెప్పాడు, తర్వాత ఆయన కూడా చెప్తాడు. మీకు తెలుసా లేదో, చాలా పెద్ద పాపం తెలుసా? దావీదు ఒక పాపం చేశాడు. ఏమన్నాడు తెలుసా? వెళ్ళి మన యుద్ధకి వెళ్ళాలి, ఎంతమంది సైన్యం ఉన్నారో లెక్కెట్టు అన్నాడు అనమాట సైన్యాధిపతితో. ఏమన్నాడు? ఎంతమంది యుద్ధం, మన సైన్యం ఎంతమంది ఉందో ఒకసారి లెక్కెట్టు, మన యుద్ధానికి పోవాలన్నాడు. దెబ్బకి దేవుడు దిగి వచ్చాడు. 3 ఛాన్సులు ఇస్తా నీకు, 3 తెగులు పంపిస్తా, ఏది కావాలో కోరుకు అన్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? పై 2 వద్దులే కానీ నీ చేతులను పడతాను, నువ్వు చెయ్యి అన్నాడు. 1,00,000 పైనే తెగులు వచ్చి అందరిని చంపేస్తుంది. ఎంతమందిని? 1,00,000 పైనే చంపేస్తుంది తెగులు వచ్చి. అప్పటికి మొర్రెట్టడం వల్ల ఆపేశాడనమాట ఆయన. ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఆయన చేసిన పని ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటి? సైన్యాన్ని లెక్కెట్టమన్నాడు. అది ఎంత పెద్ద పాపం తెలుసా మీకు? దావీదుని ఎప్పటిదాకా ఆయన వెనకుండి, ఆయన బలంగా ఉండి నేను కాపాడితే, గొర్రెలు కాచుకునేవాడిని నా శక్తి చేత, నా బలము చేత వాడిని రాజును చేస్తే, అనేక మంది మీద, ఫిలిస్తీన్ల మీద, చాలామంది మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళ వాళ్ళు తక్కువ వారైనా సరే వీళ్ళకి జయమిచ్చేలాగా నేను కాపాడితే, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? మేము గెలిచింది దేవుని వలన కాదు, మేము గెలిచేది మా సైన్యం వలన అనే చాలా భయంకరమైన స్థితి. అది మీకు చిన్నగా కనపడవచ్చు కానీ చాలా గట్టిగా తీసుకుంటాడు దేవుడు. అది సౌలు గుర్తించాడు, అమ్మో అతనికి యెహోవా తోడుగా ఉన్నాడు. సౌలు పంపించే వాళ్ళతో కూడా చెప్తాడు, ఆయన చాలా తెలివిగా ఉంటున్నాడు, ఎందుకు తెలుసా? ఆయన వెనక యెహోవా ఉన్నాడు అని చెప్పి మరి పంపిస్తాడు. అరే, దేవుణ్ణి ఎరగని వాళ్ళు గ్రహించారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనా అనుకోండి, వాళ్ళు గ్రహించారు వీళ్ళు ఎవరి వల్ల? యెహోవా వల్లనని. రాహాబు వేసే ఏమంది చెప్పండి? వీళ్ళేమన్నా తోపులన్న ఇజ్రాయేల్ భయపడిందామె? వాళ్ళు కాదు భయపడింది, దానికి కాదు భయపడింది ఆమె. పైన ఆకాశం అందే కానీ భూమి కింద కాంతలే కానీ ఎవరో మీ దేవుడే దేవుడు. ఇజ్రాయేల్ను చూసి ఎవడో భయపడలేదు, వాళ్ళ వెనకున్న యుద్ధము చే యెహోవాను చూసి భయపడ్డారు. వాళ్ళ వెనకున్న సైన్యములకు అధిపతి అని యెహోవాను చూసి భయపడ్డారు. వీళ్ళు గర్విస్తున్నారు.
మా బలం, మా బలం. మో చాలా భయంకరమైన స్థితి అది. దావీదును తోలు తీసి వదిలేశాడు. నా శక్తి చేత, నా బలము చేత అనుకుంటే చాలా నష్టాన్ని చూస్తాం మనం. కాబట్టి బబులోనీల్ని ఎంతగా తోలు తీస్తానని చెప్పాడు. అర్థమవుతుందా మీకు? ఇదంతా చెప్పేశాడు దేవుడు దర్శన రూపంలో ఆయన అడిగిన ప్రశ్నలకి. ఇప్పుడు 3వ అధ్యాయంలో వచ్చిందో చూడండి. ఏమొచ్చింది 3వ అధ్యాయంలో? ప్రవక్తయగు హబక్కూకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మళ్ళీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏమని ప్రేయర్ చేసిన స్టార్ట్ చేశాడా? మొదటి వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను అమ్మో భయపడుచున్నాను. నువ్వు ఇలాగ చేస్తావా? అనీతిమంతులని ఇలాగ శిక్షిస్తావా అని చెప్పి, ఇదిగో సంవత్సరాలు జరుగుచున్నాయి, నీ నూతన కార్యమును స్థిరపరచుము, నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఎందుకంటే ఓహో ఇక ముందున్న రోజుల్లో మా యూదులందరూ నువ్వు తోలుదెత్తున్నావు అనమాట. సరేలే కోపించు, కానీ కొంచెం ప్రేమ చూపించు. ఇంకా జరగలేదు అది. నూతన కార్యం ఏంటి తెలుసా? అనీతిమంతులైన యూదులను తోలు తీయటం. సంవత్సరాలుగా నీతిమంతులైన యూదుల్ని అనీతిమంతులైన యూదులు బాధ పెడుతున్నారు. అది చూస్తున్న దేవుడు ఊరుకోడు. మీ మధ్య కార్యం చేస్తాను. ఏం చేస్తాను తెలుసా? అనీతిమంతులైన వాళ్ళందరినీ కూడా చంపేస్తాను, శిక్షిస్తాను. అందుకే 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఎంత అనిపిస్తుందో. నేను వినగా జనుల మీదకు వచ్చువారు సమీపించే వరకు. ఎవరు జనులు? యూదులు. వచ్చువారు ఎవరు? బబులోనీయులు. వాళ్ళు వచ్చి వీళ్ళని శిక్షించే అంతవరకు ఇంకా జరగలేదేమి. ఇదంతా దర్శనంలో చూస్తున్నాడు, కానీ రేపు రియల్గా చూస్తాడు. అది ఆయన తలుచుకుంటుంటే భయం వేసేస్తుందంట ఆయనకి. 16వ వచనం, నేను ఇదంతా వినగా జనులైనటువంటి మా యూదుల మీదకి వచ్చేటటువంటి బబులోనీయులు సమీపించే వరకు నేను ఓరకుని శ్రమ దినము వరకు కనిపెట్టవలసి ఉన్నది. మనము చేయాల్సిన పని ఆయన వేడుకోవటం, ఆయన ప్రార్థించటం. దేవా ఏంటి ప్రభువా నీతిమంతులు బాధపడుతున్నారు, నువ్వెప్పుడు వాళ్ళకి సహాయం చేస్తావని అడగడం తప్ప ఎక్స్ట్రాలు మనం చేయకూడదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది కనిపెట్టడం కూడా మనకు రాదు, ప్రార్థన చేయడం కూడా మనకు రాదు. కానీ ఎంత పెద్ద మాటలు వాడతామో మనం. నరకపాత్రులం మనం. ఏదన్నా నీ కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయం జరుగుతున్న వ్యక్తి గురించి వచ్చి దేవుని దగ్గర వేడుకో, ప్రార్థన చేయి, ఆపగలిగితే ఆపు. ఈ యొక్కదంతా కూడా ఆయన చూస్తున్నప్పుడు భయం వేసిపోయింది. ఎవరికి? హబక్కూకుకి. ఆ కురువులు వచ్చి ఈ యూదులని, భక్తిహీనులని యూదుల్ని ఇలా చేయడం చూస్తే ఇదంతా నాకేమైపోతుంది? భయం వేసిపోతుంది. కాబట్టి నేనేం చేయగలను తెలుసా? ఇదిగో తెగులు వచ్చి లక్షల మందిని చంపేస్తుంది. దావీదు ఏం చేయగలడు తెలుసా? ఎలాగ ఇచ్చేస్తానన్నాడు కదా, సైలెంట్గా ఉండలేదు ఆయన. అవునా కదా? ఎలాగ శిక్ష వేసేస్తానన్నాడు కదా, అవునా కదా? ఎలాగ చంపేస్తానన్నాడు కదా అని సైలెంట్గా ఉండలేదు ఆయన. నీ చేతిలో పడడం మంచిదని చెప్పేసి పై రెండింటిని వదిలేసుకొని నువ్వే ఏదో ఒక తెగులు తెచ్చేయి అని అడుగుతాడు. బయట వాళ్ళకి ఏమైనా అప్పగించమంటావా? ఫిలిస్తీన్లకి ఏమైనా అప్పగించమంటావా? నువ్వు చేసిన పాపానికి వాళ్ళని లేపమంటావా నీ మీదకి? వద్దు ప్రభువా, నీ చేతిలోనే పడతాను, నువ్వేదిస్తే అదే తీసుకుంటాను, కాబట్టి 3వ ఆప్షన్ ఇవ్వు అని చెప్పి ఆయన శిక్షిస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తా ఉన్నాడు, తగ్గించు అని. ఈరోజు క్రైస్తవులుగా మనకు ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటి తెలుసా? శిక్షను కూడా మనం చేసిన పాపాన్ని దేవుడు శిక్షిస్తాను, అలా శిక్షించని అనుభవిద్దాం అని ఆగిపోతున్నారు తప్ప, దేవా దీన్ని తగ్గించు, దీని నుండి క్షమించు, దీని నుండి విడిపించు అని అడిగే స్థితి కూడా మనకు లేదు. జరగబోయేది చిన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మనము మన శక్తినో, మన అధికారాన్నో, మన ధనాన్నో, మనకున్న బలాన్నో చూసుకొని ఏదో మనం విర్రవీగితే నాకేమైద్దులని విర్రవీగారనుకోండి, రేపు బబులోనీలాగా కుక్క చావులు చావాలి. వాళ్ళని కుక్క చావులా చేసేసారు ఎవరో పారసీకులు, మాదీయులు. మళ్ళీ వాళ్ళని తగ్గించేసి వచ్చేసారు ఎవరో రోమీయులు. అవునా కదా? ఎవడు స్థిరంగా లేడు. తాము గర్వించి మా కాడ సైన్యం ఉంది, మా కాడ అధికారం ఉంది, మా కాడ ధనం ఉంది, మాకు దేవుడు అవసరం లేదు అనే వాళ్ళ చరిత్రలు ఎవడో కూడా మిగిలినట్టు కనపడదు.
పాత నిబంధన చాలా ఎక్సలెంట్ అనమాట సరిగ్గా చదవగలిగితే. భయపడుతున్నాడు ఆయన. అందుకే దర్శనం ఏం చూపుతాడు తెలుసా? దాని కొరకు ఆలస్యం అవ్వచ్చేమో కానీ కంపల్సరీ చేస్తాను, నువ్వు మాత్రం ఏం చేయాలి? కనిపెట్టు. ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి, కనిపెట్టు. అదంతా చూసి భయపడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను కనిపెడుతున్నాను అంటున్నాడు. 16 వచనం మళ్ళీ చదవండి కావాలంటే, 3వ అధ్యాయం. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఓరకుని శ్రమ దినము వరకు కనిపెట్టవలసి ఉన్నది. నేను ఎక్స్ట్రా మాట్లాడిన, ఇంకా నాకు అర్థమైపోయింది నీ చరిత్ర, నేను ఇంకేం మాట్లాడను, నేను సైలెంట్గా ఉంటాను. ఆయన సన్నిధిని ఎలా ఉండాలి? మౌనంగా ఉండాల్సిందే. అలాంటోడు ఆయన, చిన్నోడేం కాదు. ఇందాక మాట చదివా 2వ అధ్యాయం చివరి మాట, అవునా కదా? ఆయన జీవం కలిగినోడు. ఆయన సన్నిధి మనం ఎలా ఉంటాం? మౌనంగా ఉంటాం. అంత సినిమా లేదు మనకి. ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు పరిచయులాగా గర్విష్టమని గుర్తెట్టుకో. సుంకరిలాగా పాపాత్ముడైన వాడు ఏం చేస్తాడు తెలుసా? అసలు మాట్లాడడం కూడా తెగించడు. ఆడు సన్నిధానానికి ఎడుతారు ఉంటాడు, పైకి ఎత్తలేడు తల. ఏం మాట్లాడతాం? ఆయన అంత నీతి మాత్రం మనమే ఎంత దౌర్భాగ్యం. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనులు విస్తారంగా మాట్లాడుతుంటాడు. విస్తారంగా బహు మంచి మాటలు మాట్లాడుతున్నాడు, పెద్ద వేషధారని గుర్తెట్టుకోండి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు మాటలు రావు. మన పాపం మనకు అర్థమవుతుంది. చాలా లింక్డ్ అనమాట అన్నీ. కనిపెట్టడం నేర్చుకోవాలి. ఓకే, నువ్వు నేను చేసిన పాపానికి దేవుడు శిక్షిస్తున్నా, ఆయన దగ్గర పశ్చాత్తాపడి కనిపెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు మధ్యలో అన్న తెగులు ఆపుతాడు, లేకపోతే జీవితం అంతా పోయిద్ది అనమాట. దావీదుకి ఆ తెలివి ఉంది, భక్తిపరులకు ఆ తెలివి ఉంది. శిక్షిస్తాడు కానీ మనం ప్రార్థిస్తే, అందుకే ఆయన అన్నాడు, కోపము చూపిస్తూనే ఏం చూపించాలి? నువ్వు కొంచెం వాత్సల్యం చూపించయ్యా. నేను ఓరకుని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం ఏమవుతుంది? కలవరపడుచున్నది. ఆ శబ్దములకు నా పెదవులు ఏమవుతున్నాయి? కదులుచున్నవి. నా ఎముకలు ఏమైపోతున్నాయి? కుళ్ళిపోవచ్చున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అమ్మో, ఇంత భయంకరమైన తీర్పుని తీసుకొస్తావా నువ్వు? అయితే 2వ ప్రశ్న, మరి నీతిమంతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా మనం దుష్టుల గురించి మాట్లాడుకున్నాం, మరి నీతిమంతుల పరిస్థితి ఏంటి? ఇందాక చదివామే, నీతిమంతులు మాత్రం ఏం చేస్తారు? నా మీద నమ్మకం ఉంచి, ఓకే, ఆయన తగిన కాలంలో సమయం ఇస్తాడు, ఆయన ఒక నిర్ణయ కాలాన్ని నియమించుంటాడు, దుష్టుల్ని ఎప్పుడైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టడు, ఆయన నమ్ముకున్న వాడిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, అన్యాయం చేయడు అని ఆ మాటల మీద ఉందే, ధర్మశాస్త్రం ఉందే, ఆ వాక్యాల మీద ఆశ పెట్టుకొని శ్రమలలో ఆయన్నే మొర్రపెట్టుకుంటూ ఆయన వాక్యానుసారంగా బతకడానికి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచి బ్రతుకుతారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. హబక్కూకు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులు ఏం చేస్తారు తెలుసా? పూర్తిగా నా మీద నమ్మకం ఉంచుతారు వాళ్ళు. దేవుడు అన్యాయం చేయడు అని, దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని, ఆయన ఇలా చేస్తున్నాడు, ఇలా మనల్ని శిక్షిస్తున్నాడు అంటే ఆయనకి ఏదో ఉద్దేశం ఉందిలే, అది మనకు అర్థం కాకపోవచ్చు. మన మేలు కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన దేవుడు, ఆయన తలంపులు ఇందాక చదివాం కదా, ఆయన ఆశ్చర్యకార్యాలు మనకి వివరించాలన్నా తెలియదు, ఆయన తలంపులు మనకి గ్రహించాలన్న అవ్వదు. కాబట్టి ఆయన ఎంతో ఉంటాయి ఆయనకి, ఆయన జ్ఞానం మనకేం అర్థమైద్ది? ఆయన గురించి మనకు తెలుస్తున్నది మిక్కిలి గుసగుస లాంటిదే. ఆయన జ్ఞానము మనకు అర్థమవ్వదు అని సర్దుకుపోయి ఒకానొక రోజు భక్తిని దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళకి తెలుసు దేవుని వాక్యం బాగా, కాబట్టి వాళ్ళు నా మీద నమ్మికతో నిశ్చిత్తంగా బతుకుతారు అని చెప్పగానే అర్థమైన విషయం ఏంటి తెలుసా ఆయనకి? అవునా, ఇంకా సరేనయ్యా, ఇప్పుడు ఈ మాట అంటాడు, నాకు అర్థమైంది, నీతిమంతుడు నీ మీద నమ్మకంతోనే బతికేస్తాడు. కాబట్టి నాకు అర్థమైపోయింది, నేను నీతిగానే ఉంటాను. ఆ నీతిగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా నా ఇళ్లలో, ఇప్పుడు చదవండి ఆ మాట, 17వ వచనము, నా దగ్గర నాకున్న అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, నా యొక్క పశువులు ఉన్నా లేకపోయినా, నాకు సమృద్ధి ఉన్నా లేకపోయినా, నీ ఎడల మాత్రం నీతిగానే నేను జీవిస్తాను అని ఒక తీర్మానానికి వచ్చాడనమాట హబక్కూకు. అర్థమవుతుందా మీకు? నీతిమంతుడు ఆయన మీద నమ్మకంతోనే బతుకుతాడు. అలానే శ్రమ ఉండట్లేదు అనట్లేదు ఆయన. ఓకే, నాకు అర్థమైపోయింది, నువ్వు అనీతిమంతులను శిక్షిస్తావు, నీతిమంతులు నువ్వు కాపాడుతావు, కానీ అది ఆలస్యం అయి ఉండొచ్చు, ఎమ్మటే జరగకపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా లేదా? కొత్త నిబంధనలు అంత క్లియర్ కట్ మాట చెప్పండి.
ఈరోజు మిమ్మల్ని శ్రమ పెడుతున్న వారికి శ్రమ పొందుతున్న మీ అందరికీ నాతో పాటు విశ్రాంతి అన్నాడు పౌలు. అవునా కదా? ఆ యొక్క తెస్సలోనికీయుల్ని చాలా ఇబ్బంది పెడుతుంటే తమ సొంత సహోదరులు ఆయన చెప్పిన ఆదరణ మాట ఏంటి తెలుసా? ఈరోజు మీరు యేసయ్య కోసం శ్రమ అనుభవిస్తున్నారు కదా, నీతిగా బ్రతకడం కోసం శ్రమ అనుభవిస్తున్నారు కదా, ఈ వాక్యమే స్థిరము, ఈ వాక్యమే శాశ్వతము, రేపు దీని ప్రకారంగానే సమస్తము జరుగుతుంది, రేపు దేవుడు సమస్తాన్ని ఏలుతాడు, అందరము కూడా ఈయన కిందకే రావాలి, ప్రతి మోకాలు ఈయన నామం కిందకే రావాలి, అన్ని రాజ్యాలు ఈయన రాజ్యం అయిపోతుంది. ప్రకటన గ్రంథంలో అంటాడనమాట. అన్నిటిని ఎవరు ఏలుతాడు? ఈయన ఏలుతాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చినప్పుడు పౌలుకి ఇవన్నీ తెలుసు. కాబట్టి ఈ లోకంలో ఎంత మహా అంటే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతుకుతారు. మీరు శ్రమ పడండి. శ్రమ పెడుతున్న వాళ్ళకి, మిమ్మల్ని శ్రమ పెడుతున్నారే వాళ్ళకి ఒక రోజు ఏముంది? శ్రమ ఉంది, నరకంతో. తీర్పు రోజు అందరూ దొరికిపోతారు. శపింపబడిన వారులారా మీరందరూ నరకానికి వెళ్ళండి అని వాళ్ళకి శ్రమ ఉంది. శ్రమ పడుతున్నారు కదా ఇప్పుడు మీరు, రేపు మీకు నాతో పాటు ఏముంది? ఆశీర్వదింపబడిన వాళ్ళారా నాతో పాటు వచ్చేయండి, సదాకాలం ప్రశాంతంగా ఆకలి బాధ లేని లోకంలో మనందరం ఉందాం. అదే ఇక్కడ విషయం. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? రోమీలతో మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని, అది విషయం అక్కడ. అదే ఇక్కడ హబక్కూకు చెబుతున్నాడు. అయ్యో నాకు అర్థమైంది, నీతిమంతులే స్థిరంగా ఉంటారు, అనీతిమంతులకు నువ్వు ఏదో ఒక రోజు వాళ్ళకి తీర్పు తీర్చేస్తావు, వారు నూడుకోవు, వాళ్ళకు వచ్చే శ్రమ అంతా ఇంత కాదు. కాబట్టి నేనేమంటానంటే నీతిగానే బతుకుతాను. నాకు ఆహారం ఇచ్చినా ఇవ్వకపోయినా నీతిగానే బతుకుతాను, నాకు వస్త్రం ఉన్నా లేకపోయినా నీతిగానే బతుకుతాను, నాకు నివాసం ఉన్నా లేకపోయినా నీతిగానే బతుకుతాను. ఈ క్షయమైపోయే వస్త్రాల కోసం, ఈ క్షయమైపోయే ఆహారం కోసం, ఈ క్షయమైపోయే ఈ యొక్క గృహాల కోసం ఒకరిని మోసం చేసి ఇవన్నీ కట్టుకుంటే రేపు నన్ను నువ్వు తోలు తీస్తావు. ఫైనల్ కంక్లూజన్ అందుకే వచ్చాడు. నేను నీతితోనే ఉంటాను, నాకు ఆహారం ఉన్నా లేకపోయినా పర్లేదు, నాకు వస్త్రాలు ఉన్నా లేకపోయినా పర్లేదు, నా పంట చేతికి రాకపోయినా పర్లేదు, నా పశుశాలలో పశువులు లేకపోయినా పర్లేదు, నేను మాత్రం ఏం చేస్తాను? ఆ మాట చదవండి, 18వ వచనం. నేను యెహోవా యందు, 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందే ఆనందిస్తాను, ఎన్ని శ్రమలు వచ్చినా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను ఏం చేస్తాడు? లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. కొండ ప్రాంతాల్లో జింకలు ఎంత పరిగెత్తినా వాటి కాళ్ళు ఏమవు? రాళ్ళకేమి బెదరవు, రాళ్ళకేమి జారిపో. అలాగా దేవుడు నన్ను చేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నా యొక్క కాళ్ళు కూడా కదలనివ్వడు దేవుడు, స్థిరంగా పట్టుకుంటాడు ఆయన. చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి ఆయన వచ్చాడో చూడండి. నేను మళ్ళీ చెప్పగలను, నూతన సంవత్సరంగా మీకు చెప్పగలుగుతుంది ఏంటి అంటే, దేవుడు అన్యాయస్తులను ఎప్పటికైనా శిక్షిస్తాడు. ధర్మశాస్త్రం, ఈ వాక్యం నిరర్ధకం అనుకుంటున్నారేమో. మీ క్యారెక్టర్ వల్ల, మీ యొక్క ఆనందాల కోసం ఈ వాక్యాన్ని మీరు నిరర్ధకం చేసి నిజమైన విశ్వాసుల్ని మీ క్యారెక్టర్ వల్ల మీరు ఇబ్బంది పెడుతున్నారేమో. పైకి భక్తిగా కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు, దేవుని కంటే ఈ లోకం యొక్క సుఖ అనుభవం ప్రేమించేవారు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళే. దేవుని నమ్మి దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా అలా జీవించే వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి ఈ వాక్యాన్ని మీరు అర్థం లేని దానిగా చేస్తే సమాజంలో దేవుడు ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కరువైన, ఖడ్గమైన, మరణమైన ఏదైనా సరే, నేను మాత్రము యెహోవా యందే నిలిచి ఉంటాను, ఆయన మాటల్లోనే నేను నిలిచి ఉంటాను. నేను నా నీతిని నేను విడిచిపెట్టను. నీతిమంతుడు దేవుని మీద విశ్వాసముతో, అదన్నమాట, ఆయన నన్ను విడిపిస్తాడు. కొత్త నిబంధన కలిస్తే విడిపించకపోయినా పర్లేదు అంటాడు అన్నమాట పౌలు. అంత డేరు మాట అనలేంలే కానీ అర్థమవుతుందా? మీరు చంపినా పర్లేదు, మేము ప్రకటించకుండా ఉండలేమన్నారు. ఒక్కోసారి నేను చెప్పగలను, విడిపిస్తాడు కూడా చెప్పలేము మనం. అనుమతిస్తాడు మరణాలు,
యాకోబు దాని అనుమతించాడు, స్టెఫన్ అనుమతించాడు. ఏం చేస్తున్నాడు దేవుడు అని అనమాకండి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను దేవునిలో నిల్చుంటాను. ఎన్ని శ్రమలు వచ్చినా నా నీతిని నేను విడిచిపెట్టను. ఎన్ని శ్రమలు వచ్చినా నేను బలాత్కారం చేయను, నేను మోసం చేయను, నేను జగడాలు చేయను, నేను కలహాలు పెట్టుకోను. దేవుని మీద నమ్మకం ఉంచి నేనేం చేస్తాను, బ్రతుకుతాను అని కానీ మీరు తీర్మానం తీసుకోగలిగితే ఒకానొక రోజు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానముల్లో నిలబెట్టగలడు. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి తెలిసింది చాలా కొద్దిపాటి. మన బుర్రలతో దేవుణ్ణి ఆలోచించమాకండి. దేవుడు చేసేది అంత న్యాయమే. ఆయన అన్యాయం చేయటం అసంభవము. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, చచ్చిపోయిన తర్వాత అర్థమైపోద్ది. మీకు అర్థమవుతుందా? చచ్చిపోయిన తర్వాత మీకు అర్థమైపోద్ది. కాబట్టి ముందే గుడ్డిగా నమ్మేయండి, దేవుడు అసాధ్యం అన్యాయం చేయటం. ఏదైనా మన జీవితాల్లో జరుగుతుందంటే అయితే నా పాపం వల్ల, కాబట్టి నేను శిక్ష అనుభవిస్తానని కాకుండా ఆ శిక్షను అనుభవిస్తూ ఆయన దగ్గర కనిపెట్టుకోవడం నేర్చుకోండి. ఆయన పాదాల దగ్గర గోజాడడం నేర్చుకోండి. ఎవరైనా సమాజంలో అన్యాయం జరుగుతుంటే అబ్బా ఏంటి ఇలా జరుగుతుంది, ఈ క్రైస్తవులను బతికేలా చేయరయ్యా అని వాపోయే డైలాగులు వేయమాకండి. ఒక గంట వచ్చి కొంచెం ప్రార్థించడం నేర్చుకోండి, కనిపెట్టడం. లేకపోతే వాళ్ళు రక్షింపబడతారు, చంపేసిన శుభ్రంగా పరలోకానికి వెళ్ళిపోతారు. తెలుసా? బాధలు పడుతున్న ఆ నీతిమంతులు శుభ్రంగా పరలోకానికి వెళ్ళిపోతారు. నువ్వు నేను ఎక్స్ట్రాలు మాట్లాడి మనం వెళ్ళాం పరలోకానికి. కనిపెట్టడం నేర్చుకోండి, కనిపెట్టడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి. దేవుడు చేసే వరకు ఎదురు చూడండి. ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, దానికి గౌరవాన్ని ఇవ్వండి. నాకు ఇప్పుడే చేసేయి, నాకు ఇలా చేసేయి అని అంటే మీకు ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి భక్తిహీనులుగా ఉండకుండా భక్తిపరులుగా ఉండండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఉన్నా లేకపోయినా నీతిని విడిచిపెట్టమాకండి. ఒకానొక రోజు అది మిమ్మల్ని ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. నీతిమంతులు విశ్వాసము ద్వారా బ్రతుకుతారు, నరకానికి వెళ్ళరు. యేసుతో పాటు చక్కగా పరలోకంలో బ్రతుకుతారు మీరు. కాబట్టి నీతిని విడిచిపెట్టమాకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మీరు తీర్మానం తీసుకోగలగాలి. కరువైన, ఖడ్గమైన, మరణమైన, వేదనైన, శ్రమ అయినా, ఎవడు ఎన్ని మాటలన్నా నా నీతిని నేను విడిచిపెట్టను. వాక్యాన్ని నేను అర్థం లేని దానిగా చేయను, వాక్యాన్ని అర్థవంతంగా నేను ఉంచుతాను. ఆయన మీద ఆశ పెట్టుకొని కనిపెట్టుకుని ఉంటాను. దయచేసి ఆ విధమైన తీర్మానాన్ని మీరు తీసుకొని దేవుని చేత మీరు ఆశీర్వదింపబడాలని మాత్రమే ఈ మాటలు చెప్పాను. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. అందరము కూడా ఇదే మైండ్ సెట్తో బలలో చేతులు వేద్దాం. సరేనా? అందరము కూడా అదే మైండ్ సెట్తో మోకాలు వేయగలిగిన వాళ్ళు మోకాలు వేయండి. బల్ల తీసుకోవాలని ఎవరైతే ఆశకరం ఒక్కసారి చేతులు పైకెత్తుతారా?